సో హాయ్ అందరికీ. ఈరోజు ఉదయం లేవగానే నేను ఒక బ్యాడ్ న్యూస్ అయితే విన్నా. అదేంటంటే మన కర్నూలు డిస్టిక్ దగ్గర ఒక బస్సుకి ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఆల్మోస్ట్ 25 మంది వరకు చనిపోయారంట. సో ఈ న్యూస్ గురించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత నాకు వెంటనే ఒక వీడియో చేయాలనిపించింది. ఎందుకంటే ఇది మన దేశంలో ఇలాంటి యాక్సిడెంట్లు కొత్త ఏం కాదు, కానీ ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నా కూడా ఇలాంటివి ఇంకా రిపీట్ అవుతూనే ఉన్నాయి. సో కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తీసుకోవాలి. వీటన్నిటికంటే ముందు అసలు ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, దీనికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది, అండ్ ఇలాంటి యాక్సిడెంట్లు ఇంకా ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి మనం కొన్ని ప్రికాషన్స్ ఎలాంటివి తీసుకోవాలి అని వాటిపైన నాకు వీడియో చేయాలనిపించి ఈ వీడియో చేస్తున్నా. సో ఈ వీడియోలో అసలు ఈ ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మనందరికీ తెలిసిందే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఎంతోమంది ప్యాసింజర్స్ ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు. సో ప్రతిరోజు లాగానే నిన్న కూడా అంటే 23 అక్టోబర్ 2025 నాడు కూడా కావేరీ ట్రావెల్స్ అనే ఒక ప్రైవేట్ బస్సు కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి రెడీ అయింది. సో ఆ బస్సులో 2 డ్రైవర్స్ కూడా ఉన్నారు. సో వీరితో పాటు 42 మంది ప్యాసింజర్స్ కూడా ఉన్నారు. అందులో సోలో ప్యాసింజర్స్ ఎక్కువ ఉన్నారు, ఒక 2-3 ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి. సో అలా రెడీ అయిన బస్సు హైదరాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 10 గంటల 30 నిమిషాలకి హైదరాబాద్ నుంచి బయలుదేరింది. అలా బయలుదేరిన బస్సు నెక్స్ట్ డే అంటే ఈరోజు 24 అక్టోబర్ 2025 నాడు తెల్లవారుజామున అంటే ఎర్లీ మార్నింగ్ 2 గంటల 15 నిమిషాలకి మన స్టేట్ తెలంగాణ స్టేట్ బార్డర్లో పుల్లూరు అని ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ పుల్లూరు టోల్ ప్లాజా అని కూడా ఉంటుంది. సో ఆ టోల్ గేట్ని 2 గంటల 15 నిమిషాలకి దాటినట్టు సీసీటీవీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయ్యింది. అలా ఆ టోల్ గేట్ దాటిన బస్సు కర్నూలుకి రీచ్ కాగానే కాసేపు అక్కడ ఆగిందంట. అక్కడ ఈ కాఫీలు కూడా తీసుకున్న తర్వాత ఒక అరౌండ్ 3 నుంచి 3:30కి ఆ బస్సు బయలుదేరింది. సో అలా బయలుదేరిన బస్సుకి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక బైక్ వచ్చింది. ఆ బైక్ పైన కూడా ఒక పర్సన్ ఉన్నాడు. సో అతన్ని ఈ బస్సు హిట్ చేసేసింది. ఆ బైక్ అతను అక్కడికక్కడే చనిపోయిండు. అండ్ ఆ బైక్ కూడా ఈ బస్సుకి ఫ్రంట్ టైర్ దగ్గర ఇరుక్కుపోయింది. అయినా కూడా ఆ డ్రైవర్ ఆపకుండా అలాగే కంటిన్యూగా వెళ్ళడంతో అక్కడ ఉన్న కొన్ని ఫైర్ పార్టికల్స్ కొన్ని ప్రొడ్యూస్ అయినాయి. సో ఈ బస్సులో ఈ డీజిల్ ట్యాంక్ కూడా బర్స్ట్ అయిపోయింది. ఆ వెహికల్కి ఉన్న ఆ 2 వీలర్కి ఉన్న ట్యాంక్ కూడా పేలిపోయింది. సో అలా పేలడంతో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ బస్సు మొత్తం మంటలతో నిండిపోయింది. సో లోపల ఉన్న ప్రయాణికులకి అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపే ఆల్మోస్ట్ బస్సు మొత్తం కాలిపోయింది. సో స్టార్టింగ్లో ఈ డ్రైవరు కొన్ని వాటర్ తోటి దాన్ని ఆపడానికి ట్రై చేసిండంట, అంటే పైన నుంచే. కానీ ఎంతకీ ఆగడంతో అతను బస్సు అక్కడే ఆపేసి ఇద్దరు డ్రైవర్లు అక్కడ నుంచి పారిపోయారు. అండ్ దీని గురించి కొంచెం అలర్ట్ అయిన స్టార్టింగ్లో కొందరు సోలో ప్యాసింజర్స్ ఉన్నారు కదా, అలర్ట్ అవ్వడంతో ఒక 12 మంది ఆ అద్దాలు బ్రేక్ చేసుకొని బయటికి వచ్చేసారు. కానీ 25 మందికి అసలు ఎలా రావాలో తెలియక వాళ్ళు అక్కడికక్కడే మంటల్లే కాలిపోయి చనిపోయారు. సో ఆ రోడ్డు మీద ఈ బస్సు కాలిపోతూ ఉండడంతో అటు నుంచి పోతున్న కొందరు ప్యాసింజర్స్ వెంటనే పోలీస్ వాళ్ళకి కాల్ చేయడంతో పోలీస్ వాళ్ళు అక్కడికి వచ్చి సో ఆ మంటల్ని కూడా ఆర్పేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. 25 మంది సజీవ దహనం అయిపోయారు. అందులో అయితే ఒక ఫ్యామిలీకి చెందిన ఒకటే కుటుంబానికి చెందిన 4 ఉన్నారంట, తల్లి తండ్రి 2 పిల్లలు. సో నిజంగా ఇదైతే చాలా బాధాకరమైన విషయం. సో ఇలా యాక్సిడెంట్ అయితే జరిగింది. కానీ ఈ యాక్సిడెంట్ జరగడం వెనక నాకైతే ఇక్కడ 3 తప్పులు కనిపించినాయి. సో ఫస్ట్ది ఏంటంటే డ్రైవర్స్ మిస్టేక్. ఎప్పుడైతే వీళ్ళు వెహికల్ని హిట్ చేసిన తర్వాత వీళ్ళు సైడ్కి ఆపేసి ఉండి సో ఆ గుద్దిన అతనికి ట్రీట్మెంట్ ఇచ్చినా లేదా ఈ వెహికల్కి కొన్ని మంటలు ఏమైనా అంటుకున్నా స్టార్టింగే అందరిని అలర్ట్ చేసి ప్యాసింజర్స్ అందరిని దించేసి వీళ్ళు అక్కడే చెప్పినా అయిపోదు. కానీ వీళ్ళు అట్లా చేయకుండా గుద్దేసిన తర్వాత కూడా అట్లే ముందుకు వెళ్ళడంతో ఈ ప్రాబ్లం జరిగింది. అండ్ సెకండ్ది ఏంటి అంటే ఈ వెహికల్కి అసలు ఫిట్నెస్సే లేదంట. సో మనకు తెలిసిందే కదా, ఏ వెహికల్కైనా కొంత టైం పీరియడ్ వరకే ఫిట్నెస్ ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. సో వీళ్ళకి ఫిట్నెస్ ఎక్స్పైర్ అయిపోయి 1 ఇయర్ అయిందంట. అండ్ ఈ వెహికల్ పైన ఇన్సూరెన్స్ కూడా లేదంట. అంతేకాకుండా ఈ బస్సు పైనే ఆల్మోస్ట్ 23,000 వరకు చలాన్లు కూడా ఉన్నాయంట, అంటే ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ ఇవన్నీ. అండ్ అంతేకాకుండా ఇలాంటి ట్రావెల్స్కి స్పీడ్ లిమిట్ అనేది చాలా వెహికల్స్కి ఉండదు. సో అందుకని చాలామంది 100, 120 కూడా కొడుతూ ఉంటారు. సో స్పీడ్ లిమిట్ని కూడా సెట్ చేస్తే సో అది టైంని మనకి
తక్కువ అవుతున్నా కూడా కొంచెం సేఫ్టీకి ఎక్కువ ఉంటుందని నాకు అనిపించింది. సెకండ్ మిస్టేక్. అండ్ థర్డ్ మిస్టేక్ ఏంటంటే ఈ ప్రైవేట్ వెహికల్స్ అన్నిటి కూడా లోపల కంఫర్ట్ చూస్తారు తప్ప సేఫ్టీ మాత్రం చూడరు. మీరు ఏ ఏసీ వెహికల్ని కానీ ఏసీ బస్సెస్ని చూడండి, ఎస్కేప్ అవ్వడానికి అసలు ఎలాంటి పాసిబిలిటీ కూడా ఉండదు. సో అట్లా డిజైన్ చేస్తారు. సో ఆ డిజైన్ లేకుండా ఓన్లీ అద్దాలు మొత్తం ఉండి కొంచెం బ్రేక్ చేయడానికి కూడా ఈజీగా ఉండుంటే అట్లీస్ట్ ఈ లాస్ కొంచెం తగ్గేదేమో అని అనిపించింది. సో ఇలాంటి సేఫ్టీ కూడా మనం అందరం ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ కావు. సో ఇంత పెద్ద ఫైర్ అంటుకోవడం ఆ రోడ్డు పైన ఇది కొత్త ఏం కాదు. 2013లో కూడా ఒక వోల్వో బస్కి మంటలు అంటుకొని 42 మంది కూడా చనిపోయారు. సో దాని తర్వాత ఇంత పెద్ద యాక్సిడెంట్ అవ్వడం ఇదే. సో ఈ ఇన్సిడెంట్ గురించి తెలిసిన తర్వాత చాలామంది గవర్నమెంట్ కానీ ఈ ప్రతిపక్ష పార్టీలు కానీ చాలా వరకు అయితే రెస్పాండ్ అయ్యారు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అయితే చనిపోయిన వాళ్ళకి 2 lakhs ఎక్స్గ్రేషియా ప్రకటించిండు. అండ్ ఇంజూరీ అయిన వాళ్ళకైతే 50,000 ప్రకటించిండు. ఎంత ప్రకటించినా లాసే కాబట్టి సో ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా కొన్ని ప్రికాషన్స్ అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ ఇన్సిడెంట్ తోటైనా మనం కొంచెం అలర్ట్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పబ్లిక్కి రోడ్డు మీద వెళ్ళినా ఏదో ఒకటి జరుగుతుంది. సరే మన ఓన్ వెహికల్స్ కాదు, బస్సులో వెళ్తే సేఫ్ ఏమో అనుకొని బస్సులో వెళ్ళినా ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అంతెందుకు రైల్లో వెళ్ళినా, మన ట్రైన్లో వెళ్ళినా కూడా అవుతుంది, ఏరోప్లేన్లో వెళ్ళినా కూడా అవుతున్నాయి. సో అదంతా టైం అనుకోవాలంతే. కాకపోతే ఇలాంటి మైనర్ మిస్టేక్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం గవర్నమెంట్ నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఇంజూరీ అయిన వాళ్ళకి కానీ ఒక బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే నెక్స్ట్ ఇలాంటివి జరగడం కొంచెం తక్కువ అవుతుందని నా ఒపీనియన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఇన్సిడెంట్ ఇంత మార్నింగే జరిగింది కాబట్టి చాలా మందికి కూడా ఈ ఇన్సిడెంట్ గురించి తెలియదు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ బస్సులో ఉన్నారో లేరో, లేదంటే వాళ్ళ ఫోన్లు కానీ స్విచ్ ఆఫ్ అయిపోతే మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది కాబట్టి సో గవర్నమెంట్ కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చింది. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఈ నెంబర్స్కి చేసి ఎంక్వైరీ చేయండి, లేదంటే మీరు ఏమైనా చెప్పాలనుకున్నా చెప్పండి. ఈ నెంబర్స్ అన్ని నేను డిస్ప్లే చేస్తా, ఒకసారి చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఫుటేజ్ ఇమేజెస్ అయితే నిజంగా చాలా బాధాకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ వీడియోలో పెట్టడం కుదరదు కాబట్టి సో ఒరిజినల్ ఇమేజెస్ ఫొటోస్ మన టెలిగ్రామ్ ఉదయ్ డీ కోర్స్ అని ఉంటుంది, మీకు తెలిసిందే కదా, లేదా వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది ఉదయ్ డీ కోర్స్ అని. సో వీటిలో నేను ఆ ఒరిజినల్ ఇమేజెస్ అన్నీ అప్లోడ్ చేస్తా. ఒకవేళ మీరు వీక్ హార్టెడ్ పర్సన్స్ ఉంటే మాత్రం చూడకండి. ఒకవేళ మీరు దాని గురించి చూడాలి అనిపిస్తే ఆ టెలిగ్రామ్ కానీ వాట్సాప్లోకి వెళ్ళి చూడండి. ముందే చెప్తున్న సెన్సిటివ్ పర్సన్స్ మాత్రం చూడకండి. ఎందుకంటే ఒక మనిషి అసలు అస్థి పంజరాలు అక్కడ కాలిపోతూ కనిపించినాయి. సో నిజంగా నాకైతే చాలా భయం అనిపించింది. సో చూడాలనుకుంటే చూడండి. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నేను ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ అన్ని ఇప్పుడు అంటే ఒక 12, ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తుంది 12 గంటలకి. సో ఇంతకు ముందు జరిగిన వాటిని బేస్ చేసుకొని నేను ఈ వీడియో చేసిన. ఒకవేళ మన చేంజెస్ అటు ఇటు కావచ్చు కాబట్టి సో దాంట్లో ఎక్స్క్యూజ్ చేసేయండి. మ్యాటర్ అయితే ఇదే. సో ఈ వీడియోలో అయితే ఇంతే, నాకు ఇలాంటివి చెప్పాలనిపించింది. అండ్ దీనిపైన ఇంకేమైనా అప్డేట్స్ వస్తుంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా. సో ఇంకా నేను మిస్ చేసిన పాయింట్స్ కానీ మీకేమన్నా కొత్తగా సో ఇలాంటి పాయింట్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివి మనం తగ్గించవచ్చు అని మీకు అనిపిస్తే కామెంట్లో చేయండి, కామెంట్లో పిన్ చేసి పెడతా. అండ్ మంచిగా ఉంటే మనం ఆ పాయింట్లన్నీ గవర్నమెంట్కి చేరేదాకా కూడా మనం షేర్ చేద్దాం. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్.